మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తమ పనులు నియోజకవర్గం వారీగా చేసుకుంటూ పోతున్నారు. ప్రతి ఎమ్మెల్యేల పనితీరుని సుమన్ టీవీ ప్రజలకు తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేయబోతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారి ప్రోగ్రెస్ రిపోర్టును మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. షాజహాన్ బాషా గారు ఈసారి టీడీపీ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకొని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను, బడుగు బలహీన వర్గాల మరియు పేద ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ పార్టీ ఆఫీసు నుంచి వచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ దూసుకుపోతున్నాడు. మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను శాసనసభ ద్వారా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని ప్రమాణకం చేస్తున్నాను. మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలము, ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఏకైక ఎమ్మెల్యేగా మనం షాజహాన్ బాషా గారి పేరును చెప్పవచ్చు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్లతో అర్హులైన వారి ఇంటి ముందర వాలిపోతున్నాడు. ఆ ఇంటికి పర్యటన చేస్తూ మదనపల్లి పట్టణంలోని తాగునీటి సమస్యను తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తూ మదనపల్లి టమోటా మార్కెట్ పైన ప్రత్యేక దృష్టి పెడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ఉద్దేశంతో వారికి సంబంధించిన సంక్షేమ పథకాలను వారికి చెందేలా చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన 3 సిలిండర్ల ఉచిత పథకాన్ని వారికి చేరువ చేస్తూ మదనపల్లి ప్రజల అవసరాలను తీర్చే పనిలో నిత్యం నిమగ్నమై ఉంటారు షాజహాన్ బాషా గారు. షాజహాన్ బాషా గారి ప్రత్యేకత, నాకు ప్రత్యేకంగా నచ్చేది ఏమిటంటే, పుట్టుకతో తను ముస్లిం అయినప్పటికీ సర్వమత సమ్మేళనాలను నమ్మే ఏకైక వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అది వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కావచ్చు, శివాలయంలో అభిషేకము కావచ్చు, ఆంజనేయ స్వామి ఆకుపూజ కావచ్చు, గంగమ్మ జాతర కావచ్చు. ప్రతి హిందూ పండుగలో నేను కూడా మీవాడినేనంటూ కలిసిపోయి ఆ పండుగలలో భాగస్వామ్యం తీసుకుంటాడు. అందుకేనేమో మదనపల్లి ప్రజలు ఎప్పుడూ షాజహాన్ బాషా గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే మదనపల్లిలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రోడ్ల విస్తరణ పనులను చేపట్టారు. ఆ పనులు జరిగేటప్పుడు రాత్రి పగలు అక్కడే ఉండి పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఇక ఎప్పుడో జిల్లా కావలసిన మదనపల్లిని జిల్లాగా చేయాలని పలుమార్లు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. మదనపల్లి కనుక జిల్లాగా షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఏర్పడితే ఆయన చరిత్రలో నిలబడిపోవడం ఖాయం. తెలుగుదేశం అధిష్టానానికి తనదైన శైలిలో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఇటీవలే కడపలో జరిగిన మహానాడుకి పెద్ద ఎత్తున మదనపల్లి నుండి భారీ వాహనాలతో కార్యకర్తలతో హాజరు అయ్యి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పడ్డారు. ఇక మదనపల్లిలో కూటమి భాగస్వామ్యులైన జనసేన, బీజేపీ నాయకులతో కూడా ఎంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ
అధికారాన్ని పంచి ఇవ్వడంలో పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్లలో తమ పార్టీలకు సమంగా పదవులు ఇవ్వడంలో న్యాయం చేస్తారని జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారంటే షాజహాన్ బాషా గారి నాయకత్వ లక్షణాలను, ఇచ్చిన మాట మీద తనకున్న చిత్తశుద్ధిని మనం గమనించవచ్చు. గతంలో హనుమాన్ జయంతి ర్యాలీలో పోలీసుల అతి ఉత్సాహం వల్ల జరిగిన పొరపాటును ఆయన తన భుజాల మీద వేసుకొని హనుమాన్ జయంతిని ముందుండి నడిపించడం కావచ్చు, ఒక అయ్యప్ప భక్తుడిని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కొట్టిన వ్యక్తిని శిక్షించడం విషయంలో అన్ని వర్గాల అభిమానానికి ఆయన దగ్గరయ్యారు. నియోజకవర్గంలో కొంతమంది సొంత పార్టీ నాయకుల నుండి ఆయనకు సరైన సహకారాలు అందకపోయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం తాను ఒక్కడే పాటుపడతానని దూసుకుపోయే మనస్తత్వం షాజహాన్ బాషా గారిది. అన్ని మతాలను గౌరవించే గొప్ప గుణం, సాయం చేయడానికి నిర్ణీత కాలం అంటూ ఉండదని అభిప్రాయం ఆయనకే సొంతం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా యొక్క అసంఖ్యాక కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లె నూతన మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఆమోదం తరువాత మదనపల్లి పట్టణాభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. దీని ద్వారా పట్టణానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా రహదారి విస్తరణ, మున్సిపల్ పరిధి పెంపు వంటి కీలక అంశాలు మాస్టర్ ప్లాన్లో పొందుపరచబడ్డాయి. బ్రిటిష్ హయాంలోనే మదనపల్లి ప్రత్యేక గుర్తింపు పొందింది. మున్సిపాలిటీగా ఏర్పడి 75 సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి, పురోగతి జరగనే లేదు. జనాభా 4 లక్షల మార్కును దాటింది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం అసలు ఊహించలేము. కానీ 2024 ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తక్షణ చర్యలు చేపట్టారు. మదనపల్లిలో ప్రధాన రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించబోతున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యలు, రద్దీ నియంత్రణకు ఎంతో మేలు చేస్తుంది. మరోవైపు మున్సిపల్ పరిధిని 14.20 చదరపు కిలోమీటర్ల నుండి 37.26 చదరపు కిలోమీటర్లకు పెంచే కీలకమైన నిర్ణయం తీసుకున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. అంటే ఒక్కటేసారి 160% మేర విస్తీర్ణం పెంపు జరిగినట్టు. ఇది మదనపల్లి అభివృద్ధిలో మైలురాయిగా నిలవబోతోంది. ఈ విజయానికి కారణమైన షాజహాన్ బాషా గారికి మదనపల్లి ప్రజలందరూ ఎంతో అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో లభించిన ఈ విజయం మదనపల్లి ప్రజలకు కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు నింపే నిర్ణయంగా నిలబడబోతోంది. పట్టణంలో మౌలిక వసతులతో పాటు భవిష్యత్తుకు, అభివృద్ధికి పునాది పడిన ఈ మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా మదనపల్లి ఆధ్యాత్మిక, వాణిజ్య, విద్యా రంగాలలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఎంతో ఉంది. ఈ విజయానికి కృషి చేసిన షాజహాన్ బాషా గారు ఇలాగే ప్రజాసేవ చేస్తూ ప్రజలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తూ రాబోయే ఎన్నికలలో మిత్రపక్షాల నాయకులకు సరైన ప్రాధాన్యత తొందరగా జిల్లా ఏర్పాటు కావడం మనకు సమాచారం. ఇదే సమయంలో పతంజలి అధినేత రామ్దేవ్ బాబా కూడా మన మదనపల్లికి విచ్చేసి ఇక్కడ ప్రకృతికి ఆయన దాసోహమయ్యి ఇక్కడ తన పతంజలి కార్యక్రమాలను భవిష్యత్తులో జరపడానికి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం. ఈ విజయానికి కృషి చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఇలాగే ప్రజాసేవ చేస్తూ ప్రజలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తూ రాబోయే ఎన్నికలలో మిత్రపక్ష నాయకులకు సరైన ప్రాధాన్యత కలిగిస్తూ మదనపల్లిని తొందరగా జిల్లాగా ఏర్పాటు అవడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ రాబోయే 4 సంవత్సరాలలో ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. జై హింద్.